వర్షాలు ఎక్కువ నెలసి రోజులు కురిసేసాయట. పనులు అవి ఉండి కావని పచ్చళ్ళు అనేవి అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. పచ్చడి వేసుకోవడం, పెరిగేసుకోవడం అంతే, అలాగే వెళ్ళిపోయేది. చాలా అంటే పల్లెటూరులో బాగా పొద్దున్నే ఇలా ఉందండి. అసలు మబ్బు కిందండి సూర్యుడైతే చక్కగా ఉదయిస్తున్నాడు. ఓ పక్కనేమో పిచ్చుకలు గోలమాట. అదిగోండి ఎంత ఇల్లు ఉన్నాయో చూడండి. ఇంకా ఉన్నాయి, దెబ్బలాడేసుకుంటున్నాయి. అవి మొత్తం దెబ్బలాడేసుకుని వాటి మొత్తానికి తీసేస్తున్నాయి అన్నమాట. ఇంకా కట్టు లూజ్ అయిపోతాయేమో, ధాన్యంగా తినకుండా అండి అవి మొత్తానికి ఆ ధాన్యంది ఆ వరి కనుకే లాగేస్తున్నాయి అన్నమాట. పిచ్చుకలు మళ్ళీ ఇన్నాళ్ళకి చూసానండి నేను. ఇదిగోండి ఎలా ఎగిరిపోతున్నాయో. అక్కడున్నాయి. ఇంకా క్యారేజీ రెడీ చేయాలండి. అయితే ఆవకైతే 3 రోజుని ఇంకా తక్కువ ఎక్కువలు ఉంటే అవన్నీ వేసేసి మళ్ళీ కట్టేసానండి. ఇప్పుడు ఇంక ఈరోజు తీసానమాట టేస్ట్ చూద్దామని పచ్చడి అయితేని. ఒక పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. ఊట మూత పెట్టేస్తాను. ఒక ముద్ద అయితే కలుపుని ఒక ముద్ద నేను పెట్టుకుంటున్నానండి. ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. మీకు తెలుస్తుంది కదా కరుకుతనం, నిమ్మరసం పీల్చుకుందండి. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా పెట్టుకోండి. కొంచెం పులుపు తక్కువైనా ఉప్పు తక్కువైనా 3 రోజులు కలుపుకోవచ్చు. నూనె తక్కువైనా నేను అలాగే వేసుకున్నానండి. ఒక ముద్ద నువ్వు తింటావనా? చేయి పెట్టలేతే ఎలా ఉంది? పది సరిపోయింది కదా. ఇంక ఈరోజు ఏం చేస్తానంటే పప్పు వండానండి. పప్పు పాలకూర వండాను. ఇదిగోండి ఇంకా ఆవకాయ వేసుకున్నాను కదా, కొత్త ఆవకాయ 2 ముద్దలు అయితే తినేస్తాను అనమాట. పిచ్చుకలు అయితే అసలు ఎంత హడావుడి చేస్తున్నాయంటే మొత్తం వచ్చేస్తున్నాయి. అన్నీ లాగి పడేసి వారి కొన్ని తింటున్నాయి, కొన్ని వేస్ట్ చేస్తున్నాయండి. చూపిస్తాను మీకు, అది కూడా వీడియో క్లిప్పు చూడండి. అయితే మీరు పచ్చిమిర్చి ఆవకాయ నేను అంటే పచ్చిమిర్చి ఆవకాయ పెట్టిన తర్వాత టేస్ట్ చేసి చూపించలేదండి. ఆవకాయ పెట్టేసిన విధానం చూపించాను కానీ అయితే నిన్న మళ్ళీ కొద్దిగా టేస్ట్ చేశాను అనమాట. వీడియో తీసాను నేను, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అయితే పచ్చడి ఆవకాయ అయితే ఉప్పు చూసాను తప్ప అన్నంలో కలుపుకొని తినలేదు. సరేలే తిందాం ఈరోజు అని చెప్పేసి అనిపించింది. టేస్ట్ చూడాలి కదా ఎలాగైనా అని. అలాగే ఇంకేంటంటే రైస్ వండుతున్నానండి. రైస్ చేసేసుకున్నాం అనుకోండి, పచ్చడి అంటూ ఉందనుకోండి, ఏదో ఒకటి చారో లేకపోతే మజ్జి చారో ఏదో తాలింపు పెట్టుకుని కొంచెం 2 ముద్దలు తిన్నా ఒక రోజు ఇంకా ఏంటంటే పని ఉన్నప్పుడు ఇలా కాలక్షేపం అయిపోతుంది. పైనంతా తుడుచుకోవచ్చు అనమాట. మట్టి ఎండపోసాం అన్నమాట అండి. అయితే మనుషులు మాకు దొరకడం కొంచెం కష్టం అవుతుంది. మొత్తం మీద ఇంకా నేను పిల్లలు అందరం పైకి వెళ్ళి గార్డెన్లో అన్నీ చక్క పెట్టేసుకున్నాం. ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట.
అందుకు కొంచెం ఈ 5 డేస్ నీళ్ళది పట్టాలంటే పిల్లలకి ఇబ్బంది అవుతుందని అన్నీ చెప్పి వాళ్ళకి ఇదిగోండి రైస్ కుక్కర్ తీసాను. వాళ్ళైతే రైస్ ఇందులో కుక్ చేసేసుకోండి, లేదా కర్రీస్ వండి ఫ్రిడ్జ్లో పెట్టినా లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటారో మరి 5 డేస్ ఉంటాను నేను. ఇంకా చూడాలి మరి పాపం వాళ్ళు ఏం చేస్తారో. అయితే ఇంక నేను అగారు కుక్కర్లో రైస్ వండేస్తున్నానండి. అగారో వాళ్ళది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి ఇది. మనకి వామ్ కూడా ఉంది కుక్ చేసుకోవడానికి. ఇదిగోండి మనకి ఎప్పుడు మామూలు రెగ్యులర్ కుక్కర్స్ ఎలా ఉంటాయో అలాగే ఇది కూడాని. అయితే మనకి స్టీమ్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. ఏమైనా బంగాళదుంపులు కానీ ఏదైనా మనం 2 రకాలుగా చేసేసుకోవటమాట, కుక్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. నేను ఇదిగోండి ఇంకా రైస్ కడిగేసి పెట్టేస్తాను. నానుతుందని ముందే కడిగేసి ఉంచుకున్నాను. ఇదిగోండి ఒక గరిటె ఒక గిన్నె కూడా మనకి కొలతలతో రైస్ చూసుకుంటాం కదా. అయితే ఇది 1.8 లీటర్స్ అండి. ఇది 2 years వారంటీ కూడా ఉంది. ఇంకా ఇదైతే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అండి, లిడ్ ప్లేట్ అయితేని. ఇంకా మనకి ఇప్పుడు స్టీమర్తో ఇప్పుడు పని లేదు, తర్వాత ఎప్పుడైనా మనకి ఇంకా స్వీట్ కానీ ఇలాంటి కుక్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఆన్ చేసేస్తున్నాను, కుక్ చేస్తున్నాను. కలర్ అయితే బాగుంది కదా, లైట్ గ్రీన్. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే చూపిస్తున్నానండి, రైస్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదైతే వాళ్ళ ముగ్గురికి సరిపోతుంది. మా బిట్టు కూడా ఉంటాడు కాబట్టి 4గురికి అయితే సరిపోతుంది. హారికకి లంచ్ బాక్స్ పెట్టేశాను, వెళ్ళిపోయింది తను. ఇప్పుడు ఇంకా నేను హారిక వెళ్తున్నాం అన్నమాట హైదరాబాద్. లేదా హారిక ఉంటే పాపం తను పెట్టేద్దును కుక్కర్ అదిని. పోనీ కర్రీ అంటే ఏదో తను మట్టి చేసుకెళ్తుంది కానీ వీళ్ళకి కుదరదు. ఇప్పుడు అడుగుతాను మా వారిని కూడా, ఏమైనా కూరలు కానీ సాంబార్ కానీ ఏమైనా చేసి ఫ్రిడ్జ్లో పెట్టమంటారా, లేకపోతే అమ్మకి ఒంట్లో బాగాలేదని వెళ్తున్నానండి, హాస్పిటల్లో పెట్టారు. నేను ఇంకా అంటే తమ్ముడు అది చూసుకున్నారు, నాన్నగారు తమ్ముడు అది చూసుకున్నారు. ఇంకెలాగో మేము చూసుకుంటున్నాం కదా, నువ్వు ఇవన్నీ చూసుకునే రా అంటే నేను 4 డేస్కి వెళ్తున్నాను అనమాట. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా నేను బయలుదేరుతున్నానండి. మనకి ఈ హ్యాండ్స్ కూడా కూల్ మాట అండి. అంటే మనకి ఆన్లో ఉన్నా కూడా చక్కగా కాలడం అది ఏమి ఉండదు అన్నమాట. కూల్గా ఉంటుంది ఇది, అంటే చల్లగానే ఉంటుంది అన్నమాట, కాలడం అది ఏమి ఉండదు. ఈజీగా మనం పట్టుకోవడానికి కూడా బాగుంది. సరే ఇది అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం పచ్చడి టేస్ట్ చేసి ఎలా ఉందన్నది మా పిల్లలు మీకు చెప్తారులేండి. ఈ రోజైతే ఇంకా స్పెషల్గా వంట ఏమి చేసి మీకు ఏం చూపించట్లేదండి. ఉదయం కోడిగుడ్లు పులుసు పెట్టాను, ఇంకా అది ఉంది. ఎలాగో పచ్చడి ఉంది కాబట్టి ఇంకా సరిపోతాయి. చల్ల మిరపకాయలు ఉంటాయి కాబట్టి ఇంకా పెరుగది ఉంటుంది. కాలక్షేపం అయిపోతుంది అన్నమాట. ఇంకా రేపు ఇవాళ ఏమైనా కుదిరితే వీడియోస్ చేసుకుంటాను, అవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ హాల్లోకి తీసుకొచ్చేసానండి. ఇంకా అందరం ఇక్కడే కూర్చుని టేస్ట్ చేస్తానన్నారు మా పిల్లలు అదిని. ఎప్పుడు టేబుల్ మీద, అసలు మేము ముందు ఇక్కడే కూర్చునే వాళ్ళం, టేబుల్ ఉన్నా సరే, గుర్తుందా, కింద కూర్చుని తినేవాళ్ళం. ఇంకా అలా అలా ఈ వీడియోస్ చేయడం మొదటికి అలవాటు అయిపోయింది టేబుల్ మీద కదా, కింద కూర్చుని. ఇక్కడ దివానం ఉండేది, కిందకి షిఫ్ట్ అయిపోయింది. అందుకే ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇంకెక్కడ కూర్చున్నమాట అండి. రైస్ చాలా ఫాస్ట్గా బాగా కుక్ అయిపోయిందండి. చిటికలో అయిపోయింది నాన్న, అలా పెట్టి ఇలా చేసే లోపల అయిపోయింది. ఇదిగోండి పచ్చడి, మీకు కూడా పచ్చడేనా? మా పెద్దోడు ఈరోజు పచ్చడి లాగా టేస్ట్ చూస్తాడు ఎలా ఉందో. 2 రైలు వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, వేడి కదా ఘాటుగా ఉంటుందని. చూడు, ఇంత పూట కూడా ఎక్కువ అవుతుంది. నేను కూడా వేసుకుంటాను కొంచెమే. గోంగూర వేడే. ఇదిగోండి కోడిగుడ్లు పులుసు. మా వాళ్ళకి ఉల్లిపాయ పులుసు అంటే చాలా ఇష్టం, టేస్ట్ బాగుంటుంది. దీని టేస్ట్ దీనిదే. మా చిన్నవాడికి నేను కలిపి ముద్ద పెడతాను, మరి వాడే వీడియో తీస్తున్నాడు కాబట్టి. మొక్కలకి నీళ్ళవి చూడండి, మరి దగ్గరుండి ఒకసారి చూడండి. చిన్న చిన్న మొక్కలకి చేయి పెట్టి పోతే ఉంటే నీళ్ళు మొక్కలు దెబ్బతినమాట. నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి. ఇంకానా, నేను కూడా చూస్తాను. చూస్తాను. తమ్ముడు వాటర్ గ్లాస్ టేబుల్ పెట్టాను రా, పట్టేసి తీసుకుంటా ఒకసారి. మర్చిపోయాను. బాగుందమ్మా,
ఉప్పు సరిపోయింది, సరిపోయిందా? రైకి పట్టింది. నేను నూనె ఎక్కువ కలిపేసినట్టున్నాను అయితే. నూనె ఎక్కువ ఇంకా వేయద్దు కూడా, కలిపేసినట్టు ఇంకా వేయకూడదు కూడా, ఎందుకంటే రైకి పట్టింది ఉప్పు కొంచెం. బాగుందండి టేస్ట్ అయితేనే. గోంగూర పచ్చిరేలు కొంచెం డిఫరెంట్గా బాగుంది కదా టేస్ట్. చాలా బాగుంది taste. ఉత్తి పచ్చిరేలు ఎగురు వేరు, ఉత్తి పచ్చిరేలు ఆవకాయ వేరు, పచ్చిరేలు గోంగూర వేరు. బాగుందండి, కొంచెం డిఫరెంట్గా ఉంది, తెలుస్తుంది గోంగూర ఫ్లేవర్. రై కూడా చాలా బాగుంది. రైతో తింటుంటే ఉప్పు సరిపోతుంది. అయితే మేబీ నేను నూనె కలిపేసుకుంటాను స్టార్టింగ్లో. చాలా బాగుంది. ఇంకా అంత మించి పచ్చడి వేసుకుంటే వేడి చేసేస్తుందండి, చాలా బాగుంది. ఇంకా కోడిగుడ్లు పులుసు మాట చిక్కగా పెట్టుకోవచ్చు, పలచగా పెట్టుకోవచ్చు. నేను కొంచెం ఈ రోజు అయితే కొంచెం పలచగా పెట్టాను అనమాట. అంటే మేము పలకగానే ఇష్టపడతాం కూడా. చిక్కగా కన్నా కొంచెం పలచగానే ఇష్టపడతారు వీళ్ళు. బాగుంటుంది పులుసు కొంచెం వాటర్ లిక్విడ్ లాగా. ఇదండి ఈరోజు అయితే నీకు గోంగూర పచ్చిరేలు సూపర్. పచ్చిమిర్చి ఆవకాయ కూడా చాలా బాగుంది, టేస్ట్ చేసాం కదా. మీతో పాటు నేను తినలేదు. నేను ఒకదాన్ని తిని చూపించాను, కానీ వీళ్ళు తర్వాత వేసుకుని తిన్నారండి. పిచ్చుకలు కూడా చూసారు కదండి ఎంత బాగా వచ్చేసినాయో వాటి ఫుడ్. అదిని వీలైతే మీకు దొరికితే కనుక ఒక్క కణికలది అది తెచ్చి మీరు అలా కట్టారనుకోండి వడ్లతోటి, అది దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అది పల్లెటూరులో ధాన్యం పండించే వాళ్ళు కడతారు రైతులు. ఎందుకంటే మనం తినడమే కాకుండా కాస్త భగవంతుడికి అని చెప్పేసి పరవానం వండి పెడతారు. అలాగే ఇలాగ పక్షులు కానీ ఇలా కొంచెం కేటాయిస్తూ ఉంటారు. మనం కూడా చిన్న మంచి పని చేసినప్పుడు అవి తింటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. పొలం మంట వచ్చేస్తున్నాయి చక్కగా, ఇంకా దాని మీద ఎలాడిపోయి మరీ తినేస్తున్నాయి అన్నమాట. నాకైతే ప్రతిరోజు ఇంకా చిన్నపిల్లలు అన్నం తింటే గత్తర ఎలా చేస్తాయి చూడండి, గత్తర చేస్తారు చూసారా అన్నం మెతుకులా చేసినట్టు, అలా ధాన్యం అంతా కింద పైన రోజు తుడుస్తున్నాను. ఈ తుడుపది ఎలా ఉన్నా కానీ అవి హ్యాపీగా తింటుంటే మటుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా వీలైతే పెడితే ఇంటి ముందు అందంగా అవి కూడా ఫుడ్ ఫిట్ చేసిన వాళ్ళు అవుతాం. మనకి అది ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది, మనకి కూడా ఎప్పుడూ ఒక పాజిటివ్గా అనిపిస్తుందండి. పులుపు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక కట్ట కూడా వేసుకోవచ్చండి, కానీ ఇప్పుడు సమానంగా ఉంది, కొంచెం తెలిసి తెలియనట్టుగా ఉంది. కనిపించడం కాదు, పేస్ట్ అయిపోద్ది, పేస్ట్ చేసేసాం కాబట్టి కనపడదు, కానీ మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అది కొంచెం ఉంచాను తెలియాలి. అదంతా మిక్సీ పెట్టేసి కొంచెం పక్కన పెట్టాను అనమాట. నాకు చాలా ఇష్టం అండి, అందుకని అలా చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా. పచ్చిమిర్చి ఆవకాయ కూడా సూపర్ ఉందండి, బాగుంది. కొంచెం కారం ఉంది, కారం ఉంది. మీరు కారం ఉన్న కాయ తెచ్చుకున్నారంటే తినలేరు. కొంచెం బజ్జీకాయ టైప్లో ఉన్నాయి తెచ్చుకోండి, కొంచెం చిన్నగా ఉన్నాయి తెచ్చుకుంటే ఇంత పెద్దవి కాకుండా వేస్ట్ అవ్వదన్నమాట. ట్రై చేయండి. మన చేతిలో ఒక కళమాట, వంట కూడా మంచిగా చేసి పెట్టడం అంటే ఒక ఏం చెప్పాలి, అది ఒక సంతోషం, ఒక ఆర్ట్, హ్యాపీనెస్ ఇస్తుంది. నాకు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేయడం అంటే ఇంకా ఇష్టం అన్నమాట. టేస్ట్ కూడా బాగుండాలి, మరీ తీసుకట్టుగా ఉంటే నచ్చదు. మనకు బాగుంటాయండి, నచ్చితే మా కూరలు అయ్యి మా పిల్లలకి. అది నాకు ఎక్కడి నుంచి అలవాటు అంటే అమ్మమ్మ, అమలాపురం అమ్మమ్మ, పెద్దమ్మమ్మ. మా అమ్మ మా పెద్దమ్మ మాట అండి, బాగా చేసి ఆవిడ కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చిమిర్చి ఆవకాయ నాకు అక్కడి నుంచే బాగా తెలుసు మాట. ఇలాగ ఆవకాయలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు అన్నమాట అన్నయ్య మేము. అదిని కానీ పచ్చళ్ళు పట్టుకోవడం వల్ల కొంతవరకు వర్షాకాలంలో బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్లో మరి అలాగే పెట్టుకునేవారు, వర్షాలు ఎక్కువ నెలసి రోజులు కురిసేసి అట పనులు అవి ఉండి కావని పచ్చళ్ళు అనేవి అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. పచ్చడి వేసుకోవడం, పెరుగేసుకోవడం అంతే, అలాగే వెళ్ళిపోయేది. చాలా అంటే పల్లెటూరులో బాగా ఇప్పటికీ నడుస్తుందో లేదో నాకు తెలియదు కానీ అండి, కూరగాయలు కూడా కొనుక్కోవడం అది ఉండదు, ఇంట్లో పెట్టుకున్న మొక్కల నుంచి వచ్చే కూరగాయలే ఎక్కువ. ఇప్పుడు మరి మార్చలేండి, అప్పటికి నేను ఎప్పుడో ఫస్ట్లో మాట చెప్తున్నాను. అమ్మ వాళ్ళకైతే అండి పొలం ఉండేదంట, ముత్తాత మాట, అంటే అమ్మమ్మ వాళ్ళ తాతయ్య అయితే మటుకి పొలం కౌలు చేసేవారట 20 ఎకరాలు ఎంతో. ఇంకా అందులో ఫ్రూట్స్ మొక్కలు అన్నీ వేసేసి ఉండి అంట, పైనాపిల్ కానించండి, బత్తాయికాయలు కానించి, ఇంకా వాళ్ళు బయట కొనుక్కునేవారు కదంట, అన్ని పొలంలోంచి రావడమే. తేగలు వేసిన, పాత్ర వేసిన, అవన్నీ కూడా ఆ వంటలో ఇవన్నీ అమ్మ నాతో షేర్ చేసుకోవడం వల్ల నేను మీకు చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఏం చేసేవారంటే అండి, అప్పుడు పిల్లలు ఎక్కువ కదా, వాళ్ళని మొక్కలకి కనకంబర తోట ఎవరి తోట వాళ్ళకే అండి, చిన్నగా అన్నమాట. తోట అంటే ఏదో పెద్ద పెద్ద తోటలు కదా, ఒక 20 మొక్కలు ఉండేలాగా పెంచుకోమని, కోళ్ళు పెంచడం ఇలాగా ఉండేదంట అన్నీ. అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉందండి అసలు. నాకు అలా ఉంటే చాలా ఇష్టం సాయి, బాగుంటది.
ఏంటంటే ఈ సిటీ లైఫ్ కి అలవాటు పడిపోతున్నాం కానీ సంబంధించిన అదేంటిది వెన్న నెయ్యి అమ్మమ్మ ఏం చేసేదంట, పాలు పితుకుతానని వెళ్ళంటే ఒకసారి వలపేసేసేదంట, మళ్ళీ అక్కడ గోన్సం చేసేసి మళ్ళీ పాలు ఇవ్వలేదని గేదె మీద పెట్టేసేదంట. ఇవన్నీ చెప్తూ ఉంటే మా అమ్మమ్మ నమ్మేది అనుకుంటామమ్మ. మరి ఏం చేస్తుంది ఒక్కొక్కసారి మాట అండి, తన్నుతాయి కదా గమ్ముని అలా అంటే చిన్నపిల్ల అన్నప్పుడు కొంచెం ట్రై చేస్తారు కదా అలా అన్నమాట. ఇలా ఫన్నీ విషయాలు అమ్మ ఎప్పుడైనా నాతో షేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట అండి. వాళ్ళు చిన్నప్పుడు విషయాలు నాకు చాలా గమ్మత్తుగా, వాళ్ళ లైఫే బాగుంది అనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ వేరు నిజంగానే. ఈ వేరుశనగ తోటలు వేసిన అలాగన్నీ చేసేవారటండి. ఇదండి ఈ రోజైతే ఇంకా మాట్లాడుతూ ఉంటే మీతో అలా మాట్లాడుతూనే ఉంటాను నేను. కోడిగుడ్లు పులుసు, పచ్చిరేలు, గోంగూర పచ్చడి సూపర్ టేస్ట్ ఉంది. ఈరోజు మా ఇంట్లో పచ్చడి టేస్ట్ తోటి మీకు చెప్పేశాను, చాలా బాగున్నాయని. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.